సో ప్రెగ్నెన్సీలో కొంతమందికి వామిటింగ్స్ అనేది మనకు సివియర్గా ఉండడం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అది ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు యూ నీడ్ టు టేక్ మెడికల్ కన్సల్టేషన్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉండడం అనేది న్యాచురల్ సిమ్టమ్, బట్ అది ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు యూ నీడ్ టు టేక్ మెడికల్ కన్సల్టేషన్. సో ఎందుకు అన్నట్టంటే ఈ వామిటింగ్ సివియర్గా అవుతున్నప్పుడు కొన్నిసార్లు అది ప్రెగ్నెన్సీలో హైపర్ ఎమిసిస్ గ్రావిడారం అనే కండిషన్కి దారితీస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అన్నట్టంటే సివియర్గా వామిటింగ్స్ ఉన్నప్పుడు మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సివియర్గా అవ్వడానికి కూడా స్కోప్ ఉండొచ్చు అనమాట. దీనివల్ల మన కిడ్నీస్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ కూడా సివియర్ స్టేజెస్లో అఫెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో వామిటింగ్స్ సివియర్గా అవుతున్నాయి అన్నప్పుడు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని, ఆబ్స్టెటిషియన్ని కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఏం ట్రీట్మెంట్ పెడతారు అని మనం చూసినట్టయితే, ఫస్ట్ ఇనీషియల్గా మైల్డ్గా ఉన్నాయి వామిటింగ్స్ అన్నప్పుడు ఓరల్ మెడికేషనే ఇస్తారనమాట. సో ఓరల్ మెడికేషన్ లైక్ డాక్సినేట్ కానీ, కొన్ని కేసెస్లో ఇంటెన్సిటీని బట్టి ఆండాన్సెట్రాన్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఓరల్ మెడికేషన్స్ ఇచ్చినా ఇంకా అవుతున్నాయి అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనము ఐవీ మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. దీంతో పాటు ఇంటెన్సిటీ సివియర్గా ఉంటే కొన్నిసార్లు ఐవీ ఫ్లూయిడ్స్ ఇలాంటివి ఎక్కించి ఎలక్ట్రోలైట్స్ కూడా మనము అడిక్వేట్ ఓరల్ ఇంటేక్ అండ్ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వామిటింగ్స్ అనేవి కంట్రోల్ అవ్వడానికి మనం ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటూ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ కూడా ఫాలో అవుతే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.